Yeah, good evening, one and all. So today in this session, we are going to discuss one important lab activity from 10th class physics subject. So under the name of second unit, that is acids, bases and salts. Okay. So till now, 6 to 7 activities have been covered from especially acids and bases and salts, and this would be the last activity from this acids, bases and salts. Okay, so once again I am telling you the topic is from acids, bases and salts of physics of 10th class. So unit number 2, the activity which we are going to discuss now is about you just please look at the board what I have written on the board. So what is the name of that activity? So what happens when an acid or base gets reacted with water? So got it or not? So what would be the reaction if acid or base, if they are going to react with water? So water తో ఒక యాసిడ్ కానీ బేస్ కానీ రియాక్ట్ అయితే ఆ జరిగే రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది? సో దట్ ఈస్ ద యాక్టివిటీ. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద హెడ్డింగ్, what happens when an acid or base gets reacted with water. So before going to start up this activity, in the beginning 2 to 3 months back I have given introduction about the meaning of acid and meaning of base. Okay, so in the beginning class I told you that the meaning of acid is nothing but the substance which produces H3O plus ions in aqueous solution. యాసిడ్ అంటే ఏంటండి? ఏ సబ్స్టెన్స్ అయితే యాక్వియస్ సొల్యూషన్లో H3O ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్నే మనం యాసిడ్ అంటాం. ఓకే, గాట్ ఇట్ అన్నట్టు. ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ H3O ప్లస్ అయాన్స్ ఇన్ aqueous solution is known as an acid. Similarly, what is the meaning of base? Base is nothing but the substance which produces OH minus ions in aqueous solution is known as base. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ అర్థమైంది కదండి. ఏ సబ్స్టెన్స్ అయితే యాక్వియస్ సొల్యూషన్లో H3O ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం యాసిడ్ అంటాం. సిమిలర్లీ ఏ సబ్స్టెన్స్ అయితే యాక్వియస్ సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం బేస్ అంటాం. అయితే ఇప్పుడు మనకి రియాక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో యాక్టివిటీలో ఏం చెప్పుకున్నాం? వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఆర్ బేస్ గెట్స్ రియాక్టెడ్ విత్ వాటర్ అన్నాం. సో ఇప్పుడు దాన్ని మనం రియాక్షన్లో చూపిస్తాం చూడండి. యాసిడ్ ప్లస్ వాటర్ అంటే దాని అర్థం ఏంటి? ద యాసిడ్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ వాటర్. సో ఎప్పుడైతే మనకి యాసిడ్ వాటర్తో రియాక్ట్ అవుతుందో ఖచ్చితంగా దాని యొక్క పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ యాసిడ్ ఎందులో డిజాల్వ్ అవుతుంది? వాటర్లో డిజాల్వ్ అవుతుంది. కాబట్టి యాసిడ్ యొక్క పవర్ తగ్గుతుంది. సో కాబట్టి పక్కనే రాసిన చూడండి, డిక్రీజ్ ఇన్ H3O ప్లస్ అయాన్స్. అంతే కదా, అవునా కదా? సో వాటర్తో రియాక్ట్ అవ్వకముందు జనరల్గా యాసిడ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ సబ్స్టెన్స్ అయితే H3O ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో అది యాసిడ్ అంటున్నాం. బట్ అటువంటి యాసిడ్ని తీసుకొచ్చి ఎందులో డిజాల్వ్ చేస్తున్నాం? మనం వాటర్తో కలుపుతున్నాం. సో వాటర్తో కలుపుతున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి? వీఆర్ మేకింగ్ ఇట్ మోర్ డైల్యూట్ చేసేస్తున్నాం. సో డైల్యూట్ చేస్తున్నాం అంటే దాని పవర్ తగ్గిపోతుంది. అంటే H3O ప్లస్ అయాన్స్ని లిబరేట్ చేసే పవర్ తగ్గిపోతుంది. అదే రాసిన చూడండి, డిక్రీజ్ ఇన్ H3O ప్లస్ అయాన్స్. ఎప్పుడు? వెన్ ఎవర్ ద యాసిడ్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ వాటర్ దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ ద లిబరేషన్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్. సిమిలర్లీ బేస్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? సో ఇన్ ద బిగినింగ్ ఐ టోల్డ్ యూ దట్ బేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ OH మైనస్ అయాన్స్. సిమిలర్లీ ఈ బేస్ కూడా వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? OH మైనస్ అయాన్స్ యొక్క పవర్ కూడా తగ్గిపోతుంది. అదే రాసించోను, డిక్రీజ్ ఇన్ OH మైనస్ అయాన్. అదే యాసిడ్ అయితే డిక్రీజ్ ఇన్ H3O ప్లస్ అయాన్స్. ఎప్పుడు? వెన్ ఎవర్ ద యాసిడ్ ఆర్ బేస్ దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్ విత్ వాటర్. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేస్తాము అంటే అసలు ఎందుకు, ఎలా జరుగుతుంది? సో హీట్ అనేది ఎలా లాస్ అయిపోతుంది, ఎందుకు అయాన్స్ పవర్ తగ్గిపోతుంది, ఇవన్నీ మనం ఇప్పుడు యాక్టివిటీ ప్రకారంగా చూస్తే మీకు డౌన్లో చూడండి. సో ప్రాసెస్ చెప్తున్నాను, అందులో వినండి. ఓకే, సో టేక్ టెస్ట్ ట్యూబ్. సో మీరు ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే బోర్డు మీద కనబడుతుంది చూడండి. టేక్ టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ఫ్యూ ml ఆఫ్ కాన్సంట్రిక్ H2SO4. సో ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి అందులో ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ఫ్యూ ml ఆఫ్ కాన్సంట్రిక్ H2SO4. దాని మీనింగ్ ఏంటండి? ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి అందులో ఫ్యూ ml ఆఫ్ కాన్సంట్రిక్, డైల్యూట్ కాదు, ఓకే, కాన్సంట్రిక్ H2SO4. H2SO4 అంటే ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO4 అంటే ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. అది కూడా మంచి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆ టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. క్లీన్ చేసినటువంటి టెస్ట్ ట్యూబ్లోకి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని దాన్ని మనం ఏం చేస్తున్నాం చూడండి, అండ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇన్ టు దట్.
ఇంటూ దట్ అంటే ఏంటి, టెస్ట్ ట్యూబ్లో కాన్సంట్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం, అవునా కదా. ఆ కాన్సంట్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ ml ఆఫ్ వాటర్ ఇంటూ దట్. ఓకే, అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, వీ ఫీల్ వెరీ హాట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఓకే, సో ఎప్పుడైతే ఈ కాన్సంట్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నది నువ్వు యాడ్ చేసిన వాటర్తో రియాక్ట్ అవుతుందో ఏం జరుగుతుంది, వీ ఫీల్ వెరీ హాట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. సో మనకు ఆ టెస్ట్ ట్యూబ్ని ఆ టైంలో మనం ముట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే వేడిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వాటర్ అన్నది కాన్సంట్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి యాడ్ చేసినప్పుడు దెన్ వెన్ ఎవర్ ఇఫ్ వీ టచ్ దట్ బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వీ విల్ ఫీల్ వెరీ హాటర్ బికాస్ లిబరేషన్ ఆఫ్ హీట్, అవునా కదా. సో ఫైనల్గా హీట్ అనేది లిబరేట్ అవుతుంది ఎప్పుడు వాటర్ అనేది కాన్సంట్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఫైనలీ విల్ ఫీల్ వెరీ హాట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఇట్ మీన్స్ దట్ ద హీట్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్. సో ఏ రియాక్షన్లో అయితే మనకి హీట్ బయటికి ఎవాల్వ్ అయ్యి మనం ఫీల్ అవుతామో దాన్నే మనం ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటాం. లాస్ట్ లైన్లో చూడండి మీకు రాశాను, దిస్ లిబరేషన్ ఆఫ్ హీట్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అర్థమైంది కదండి. ఎగ్జోథర్మిక్ అంటే ఎగ్జోథర్మిక్ మీకు పేరులోనే ఉంది, ధర్మిక్ అంటే టెంపరేచర్ అంటే హీట్కి సంబంధించింది. ఎగ్జోథర్మిక్, ఎగ్జో అంటే ఏంటి బయటికి, సో బయటికి మనకి టెంపరేచర్ రూపంలో మనం ఫీల్ అవుతున్నామా లేదా హీట్ని, కాబట్టి సో దాన్ని మనం ఎగ్జోథర్మిక్ అంటాం. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు, డిఫైన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ లేదా డిఫైన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాడు. అప్పుడు ఏం రాస్తాం, ద రియాక్షన్ ఇన్ విచ్ ద హీట్ ఈజ్ లిబరేటెడ్ అవుట్, అవునా కదా. హీట్ అనేది బయటికి లిబరేట్ అయితే లేదా ద రియాక్షన్ ఇన్ విచ్ హీట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అవుట్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జోథర్మిక్. అలా కాకుండా హీట్ బయటికి ప్రొడ్యూస్ అవ్వకుండా హీట్ అబ్జర్వ్ చేసేసుకుంది అనుకోండి కంప్లీట్గా, అంటే బయటికి లిబరేట్ అవ్వకుండా కంప్లీట్గా అదే అబ్జర్వ్ చేసుకుంటే ఎండోథర్మిక్ అవుతుంది. ENDO ఎండో అంటే తనకు తను అబ్జర్వ్ చేసేసుకుంటుంది, బయటకు వదలదు. అలా కాకుండా బయటికి వేడిని లిబరేట్ చేస్తుందంటే అది ఎగ్జోథర్మిక్. కాబట్టి ఇప్పుడు యాసిడ్ కానీ బేస్ కానీ మనకి వాటర్తో రియాక్ట్ అయితే మనకు అక్కడ హీట్ అని లిబరేట్ అయింది చూడండి, ఆ హీట్ బయటికి లిబరేట్ అవుతుంది కాబట్టి ద లిబరేషన్ ఆఫ్ హీట్ అవుట్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జోథర్మిక్. సో ఫైనల్గా మీకు అర్థమైంది ఏంటి, వాట్ హ్యాపెన్స్ వెన్ యాసిడ్ ఆర్ బేస్ రియాక్ట్ విత్ వాటర్ అంటే ఫస్ట్ స్టేజ్ ఏం తీసుకున్నాం, యాసిడ్ కానీ బేస్ కానీ రియాక్ట్ అయితే వాటర్తో డిక్రీజ్ ఇన్ H3O+ అయాన్స్ అండ్ సిమిలర్లీ డిక్రీజ్ ఇన్ OH- అయాన్స్. ఓకే, ఆ తర్వాత టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, ఆ టెస్ట్ ట్యూబ్ని క్లీన్ చేసి అందులో కాన్సంట్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని దానికి ఫ్యూ ml ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే విల్ ఫీల్ వెరీ హాట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. దిస్ ఈజ్ బికాస్ డ్యూ టు ద లిబరేషన్ ఆఫ్ హీట్ అవుట్ సైడ్. సచ్ టైప్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ హీట్ అవుట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ exothermic. Okay, is it clear to everyone or not? So in the next session we shall finalize the questions from this acids and bases. Okay, good evening, have a nice day, take care.